బుట్టలు ఏం చేపలు పడ్డాయో చూడాలి, చూస్తూనే ఉండండి. వాలిగ చేప కానీ కొరమేని చేప కానీ లేకపోతే ఇక్కడైతే ఒక ఉలప తట్ట పడింది. ఉలప తట్ట పేడ తట్ట అంటారు దీన్ని. అసలు ముళ్ళులు మామూలుగా గుచ్చుకోవట్లేదు చేతులకి కాళ్ళకి, అసలు కత్తులు ఉన్నట్టే ఉంటున్నాయి. చేపను పట్టుకోవటం ఆలస్యం, కత్తుల్లాగా ఇచ్చుకుంటుంది ఇది. అసలు చూడండి కత్తులు ఇవన్నీ కూడా అసలు షార్ప్గా ఉంటాయి. గుచ్చుకునే 2 రోజుల వరకు నొప్పి తగ్గట్లేదు అసలు. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనమైతే ఎప్పట్లాగానే కృష్ణానది దగ్గరికి అయితే వచ్చేసాము అనమాట. చాలా ఉదయాన్నే వచ్చేసాము. అసలు ఇంకా సూర్యుడు కూడా ఇంకా అసలు ఉదయించలేదు, అంత ఉదయాన్నే వచ్చేసాము అనమాట. చాలా దూరం వచ్చేసాము. మన పడవల ఎక్కడైతే కట్టేస్తామో అక్కడి నుంచి చాలా దూరంలో వచ్చాము. ఎందుకంటే ఈ ప్లేస్ ఒకసారి చూద్దాం. కొత్త ప్లేస్ ఇది, కొత్తగా ఉంటుంది. బాగా చెట్లు గుబురుగా ఉంటుంది. అంతా కూడా పెద్ద గుబుర్లు అనమాట. చూడండి అన్నీ కూడా కంప, పెద్ద గుబుర్లు. ఈ గుబుర్లన్నీ కూడా మొత్తం లోపల నీళ్ళు ఉన్నాయి. కానీ ఇటు పక్కకి ఎవరు సామాన్యంగా తొందరగా రారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా ముసుళ్ళు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ ముసుళ్ళు మనం వల వేసామంటే చాలు, వల మొత్తం బద్దలుగా పగలగొట్టేసి ఆ వలలో పడిన చేపలు మొత్తాన్ని తినేస్తాయి. బుట్టలు కూడా సామాన్యంగా ఎవరు పెట్టరు. బుట్టలు పెట్టినా సరే బుట్టలు కూడా బద్దలుగా పగలగొట్టేసి లోపల ఉన్న చేపలు మొత్తం తినేస్తాయి అనమాట. అందుకే సామాన్యంగా ఎవరో రారు. కానీ నేను ట్రై చేద్దామని చెప్పి మాత్రం ఈ ప్లేస్కి వచ్చాను. కానీ చూద్దాం. నిన్న కూడా వచ్చాను, నిన్న అయితే అసలు చేపలు ఏం పడలేదు. సరే ఒకరోజు కాదు కదా, 2-3 రోజులు చూద్దాం, ట్రై చేద్దామని చెప్పేసి ఈరోజు కూడా వచ్చాను. ఈరోజు మనకి ఇక్కడ ఈ ముసుళ్ళు తిరిగే ప్లేస్లో మనకి చేపలు పడ్డాయా లేదా అనేది ఒకసారి ట్రై చేద్దాం, చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బెల్లంకొండ మండలం, పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బోధనం విలేజ్కి సంబంధించిన కృష్ణానదిలో అయితే మనం ఉన్నాం అనమాట. చూద్దాం. బుట్టలు అయితే అసలు ఏమి సైలెంట్గా ఉన్నాయి, కదిలి మెదిలి ఆడతలేదు అసలు. ఇది అక్కడ కూడా ఒక బుట్ట ఉంది చూడండి, అక్కడ కూడా పెట్టాను బుట్ట ఒకటి. కానీ బుట్టలు మాత్రం అసలు ఎక్కడ కూడా కదిలి మెదిలి ఆడతలేదు. చూద్దాం. మనం అయితే బుట్టల దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడైతే కొన్ని బుట్టలు ఉన్నాయి, వేరే ప్లేస్లో కూడా కొన్ని బుట్టలు ఉన్నాయి. ఈ ప్లేస్ చూసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోదాం. మనం చూస్తూనే ఉండండి. ఓకే, అయితే వెళ్దాం. ఎక్కువగా ముసులు తిరిగే ప్రాంతంలో అయితే మనం ఉన్నాం అనమాట. ఒక్కొక్క బుట్ట చూసుకుంటూ మనం వెళ్ళిపోదాం వేరే ప్లేస్కి. ఎందుకంటే వేరే ప్లేస్లో కూడా ఉన్నాయి కదా. చెట్టల్లో పెద్ద సౌండ్లు అన్నీ వస్తున్నాయి, పెద్ద పక్షులు అరుతున్నాయి. చూద్దాం. ఇక్కడైతే ఒక బుట్ట ఉంది, ఫస్ట్ బుట్ట అయితే మనం చూద్దాం. మనకి ఈ బుట్టలో ఏం చేపలు పడ్డాయా, అసలు చేపలు పడ్డాయా పడలేదా అనేది చూడాలి. చూస్తున్నానండి, బుట్ట అయితే కొంచెం లైట్గా ఊగుతుంది. బుట్టలు ఏం చేపలు పడ్డాయో చూడాలి, చూస్తూనే ఉండండి. చేపలైతే ఎక్కినాయి. ఏదో చేప మాత్రం గుడ్లు కక్కుతుంది. మనం వెళ్ళే బుట్ట అసలు సరిగ్గా బాగలేదు, అది కండిషన్లో లేదు సరిగ్గా. చూడాలి మరి పడ్డాయో లేవో.
చేపలు అయితే ఉండే. చూద్దాం, ఇక్కడైతే ఒక బుట్ట ఉంది. బుట్టలో ఏం చేపలు పడ్డాయి చూడాలి. బుట్ట అయితే ఊగుతుంది, లైట్గా 1-2 పడి ఉండొచ్చు. ఏం చేపలు పడ్డాయో చూడాలి. చేప ఏదో పిల్లలు కక్కుతుంది నోట్లో నుంచి. ఏదో కానీ అంటే ఈ మధ్యలో పెట్టారా? చూద్దాం, ఇక్కడైతే ఒక బుట్ట ఉంది. ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూద్దాం. సిద్ధంగా ఉండండి. బుట్ట అయితే ఊగుతుంది, చేపలు మాత్రం ఉన్నాయి ఇందులో. ఈ చేపలే ఉన్నాయి అంతే. సైడింగ్ ఎక్కువ గురకలేనట్టుంది, కొరమేళ్ళు వాలకలు తగలవుతుంది. చూద్దాం, ఇక్కడైతే ఇంకొక బుట్ట ఉంది. బుట్టలో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి. అయితే ఏదో లైట్గా ఊగుతుంది, 1-2 చేపలు అయితే ఉండొచ్చు. ఇట్లా బుట్టకు 2-3 చేపలు ఏరుకోవటమే. చూద్దాం, మనం అయితే వెళ్ళిపోదాం. వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. వేరే ప్లేస్లు అయితే ఉన్నాయి మన బుట్టలో. ఇక్కడైతే ఈ ప్లేస్లో అయితే బుట్టలు అయిపోయినాయి. వేరే ప్లేస్కి అయితే వెళ్దాం. చూస్తూనే ఉండండి, కంటిన్యూ చేయండి వీడియో. మనం అయితే బుట్టల దగ్గరికి అయితే వచ్చేసాము. చూద్దాం, ఈ బుట్టల్లో మనకి ఎలాంటి చేపలు అయితే పడ్డాయో చూడాలి. చూస్తూనే ఉండండి. పులిచింతల ప్రాజెక్ట్ కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం, ఈ బుట్టలో మనకి ఏం చేపలు పడ్డాయో చూడాలి. బుట్ట దగ్గరికి అయితే వచ్చేసాను.
అయితే ఇది లైట్గా ఊగుతుంది. ఖాళీగా ఉంటే ఏం చేస్తారు మరి? పిల్లలు ఎక్కుతున్నాయి. ఖాళీగా ఉంటే ఇంకా ఎవరో ఒకరు వేస్తుంటారు, ఎవరు వేయట్లేదని. మొత్తం పిల్లలే 30 కేజీలు అయితే మొత్తం పిల్లలే పనికిరాని వెళ్ళి. వదిలిపెడుతున్నా మరి వాళ్ళు వేసుకోరుగా. వదిలేయటం మరి, చేసేదే ఉంది. పనికొచ్చే తీసుకోవటం అను. ఒక 25 కష్టం పడుతుంది బాబా. ఏంటి బాబాయ్ పగులు? ఫ్రెండ్స్, బుట్టలు మొత్తం అయితే తీయటం అయితే అయిపోయినాయి అనమాట. ఈరోజు చేపలు చాలా చాలా తక్కువగానే పడ్డాయి. ఎందుకంటే రోజు రోజుకు నీళ్ళు అయితే తగ్గుతున్నాయి. అందువల్ల చేపలు అయితే బాగా తక్కువగా పడ్డాయి కృష్ణానదిలో ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూపిస్తాను మీకు ఐరన్ బుట్టలో నాకు పడిన చేపల గురించి అయితే మీకు చూపిస్తాను. చూడండి, ఇగో ప్రస్తుతానికి కొన్ని చేపలు పడ్డాయి అన్నమాట. అన్ని గురక చేపలు. ఈరోజు కనీసం వాలిగ చేప కానీ, కొరమేని చేప కానీ, లేకపోతే పూమేను కానీ, జల్ల చేపలు కానీ అసలు ఏం పడలేదు. అన్నీ ఇక్కడైతే ఒక ఉలప తట్ట పడింది. ఉలప తట్ట, పేడ తట్ట అంటారు దీన్ని. ఉలప తట్ట చేప అనుకుంటుంది. చేప ఒక్కటే పడింది. మిగతా అన్నీ ఇక్కడ మాత్రం గొరక చేప పెద్దది పడింది. బాగా నల్లగుంది, నిగనిగలాడతా. చాలా జాగ్రత్తగా ఉండాలి వీటితో. అసలు ముళ్ళులు మామూలుగా గుచ్చుకోవట్లేదు చేతులకి, కాళ్ళకి. అసలు కత్తులు ఉన్నట్టే ఉంటున్నాయి. చేపను పట్టుకోవటం ఆలస్యం, కత్తుల్లాగా ఇచ్చుకుంటుంది ఇది.
అసలు చూడండి కత్తులు ఇవన్నీ కూడా అసలు షార్ప్గా ఉంటాయి. గుచ్చుకుని అంటే 2 రోజుల వరకు నొప్పి తగ్గట్లేదు అసలు, అంత డేంజర్గా ఉంది. అందుకని ఎక్కువగా దీన్ని ఇట్లా నోట్లో ఏలు పెట్టి మాత్రమే పట్టుకోవాలి. దీంట్లో పళ్ళు కొంచెం తక్కువగా ఉంటాయిలే, పళ్ళుకే గుచ్చుకోవు మనకి. అందువల్ల గురక చేపలు మాత్రం ఎక్కువగా నోట్లో ఏలు పెట్టి మాత్రమే పట్టుకుంటారు. చూస్తున్నారంటే కృష్ణానదిలో ఇదంతా మీరు చూస్తున్నారు, ఇదంతా కూడా కృష్ణానది. కృష్ణానదిలో ఐరన్ బుట్టలు పెడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పడవ మాత్రం గాలికి వెళ్ళిపోతూ ఉంది, మనం వీడియో తీస్తూనే ఉన్నాం. గాలికి వెళ్ళిపోతూ ఉంది పడవ. ఓకే, చూద్దాం మనకి ఇంకా రేపు ఎలాంటి చేపలు అయితే పడతాయో చూడాలి. చేప అయితే తగ్గింది, నీళ్లు పెరగాలి. కొంచెం నీళ్లు బాగా తగ్గినాయి అనమాట. కృష్ణానదిలో నీళ్లు తగ్గటం వల్ల మరి గేట్లు ఎత్తారో లేకపోతే ఏం చేశారో తెలియదు, కానీ నీళ్ళు కొంచెం తగ్గటం వల్ల చేప అయితే కొంచెం లోతులోకి వెళ్ళినట్టుంది. అలికిడి మీద నీళ్ళు మళ్ళీ కొంచెం పెరిగితే కానీ చేప మళ్ళీ మనకి ఎప్పటిలాగానే ఎక్కువగా పడే అవకాశం అయితే ఉంటుంది. చూస్తున్నానండి కృష్ణానదిలో చేపలు పడుతున్నప్పుడు నాకు పడిన చేపల గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.